ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆలయం చాలా శక్తివంతమైనటువంటి ఆలయం. పుట్టంగానే అమ్మ నన్ను తీసుకొని వచ్చి అమ్మ పాదాల దగ్గర పెట్టారు. ఆ విధంగానే మాకు కూడా అమ్మవారు ఎక్కడ వదలకుండా మమ్మల్ని ఈ రోజు ఈ స్థాయికి తీసుకొని వచ్చి మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టారు. ఇటువంటి సన్నిధానానికి ఎవరు వచ్చి ఏమి కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి, వాళ్ళ కష్టాలు తొలుగుతాయి. ఎంతో శక్తివంతమైన అమ్మవారండి. ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకుంటే వాళ్ళకి సుఖ సంతోషాలతో పాటు అలానే వాళ్ళకి కావాల్సిన కోరికలన్నీ అమ్మవారు కలగజేస్తున్నారు. నేను గత 30 సంవత్సరాల నుంచి అమ్మవారిని మేము కొలుస్తున్నాము. నాకు 60 ఏళ్ళ వయసు, 50 ఏళ్ళ నుంచి నేను ఆమె సేవ చేసుకుంటూ. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆలయం చాలా పవిత్రమైనటువంటి ఆలయం, చాలా శక్తివంతమైనటువంటి ఆలయం. అత్యంత శక్తివంతమైనటువంటి అమ్మవారు ఇక్కడ నిలయ ఉంటున్నారు. ఈ యొక్క అమ్మవారు యొక్క శక్తిని చుట్టుపక్కల ప్రాంతీయులందరూ కూడా వచ్చి వేడుకుంటా ఉంటారు. అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. వారిని నమ్ముకున్నటువంటి వారందరూ కూడా అన్ని బాధలు భయాలు తొలగిపోయి అమ్మవారు ప్రతి ఒక్కరిని సుఖశాంతులు ప్రసాదించేటటువంటి దేవస్థానం. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఈ విశిష్టత గురించి వివరించండి. నమో దేవ్యే మహాదేవ్యే శివాయే శతతం నమః. నమః ప్రకృత్యే భద్రాయే నియతా ప్రణదాస్పదాం. పరమ పవిత్రమైనటువంటి అమ్మవారు శ్రీ జ్వాలాముఖి అమ్మవారు. అయితే మాది పిఠాపురం గ్రామం అండి. నా పేరు బుక్కులూరు నారాయణ స్వామయోజులు. పిఠాపురంలో ఉన్నటువంటి సమర్థ సద్గురు శ్రీ గోపాల బాబా వారి ఆశ్రమంలో బ్రహ్మగా ఉంటూ ఉంటాను. అక్కడ శిష్యులైనటువంటి వారందరూ కూడా ఇక్కడ అమ్మవారికి కూడా భక్తులు అవడం వల్ల ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. అయితే ఇక్కడ అమ్మవారు ఉన్నారండి, ఒకసారి దర్శనం చేసుకుందాం వెళ్దాం అని చెప్పేసి భక్తులు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ కుమార్ గారు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ అమ్మవారిని చూసిన వెంటనే ఈవిడ జ్వాలాముఖి అమ్మవారు అని చెప్పడం జరిగింది. అనాదిగా చాలా కాలం క్రితం ఎవరికి కూడా తెలియనటువంటి సమయంలో పెన్నా నదీ తీరంలో అమ్మవారు స్వయం వ్యక్తమై అమ్మవారు నదీ తీరం నుంచి స్వయం వ్యక్తం అవడం జరిగింది. అయితే చూసినటువంటి కొంతమంది తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెట్టడం జరిగితే అప్పుడులో కంచి స్వామి వారు ఎవరైతే ఉన్నారో వారు అమ్మవారిని చూసి ఈవిడ అమ్మవారు శ్రీ జ్వాలాముఖి అమ్మవారు, ఈ అమ్మవారిని ఈ విధంగా పెట్టకూడదు, అమ్మవారిని చక్కగా పూజించండి మీకు శుభాలను ఇస్తుంది అని చెప్పడం జరిగిందిట. అయితే ఎప్పుడైతే ఆ విధంగా కంచిస్వామి వారు ఆజ్ఞ ఇచ్చారో అమ్మవారిని అప్పుడున్నటువంటి అమ్మారావు గారు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఇక్కడ పెట్టడం, అమ్మవారిని అనాదిగా అమ్మలగమ్మన అమ్మ, ముగ్గురమ్మల మూలపటమ్మ, చాలా పెద్దమ్మ, అదే విధంగా మహాలక్ష్మి స్వరూపిణిగా ఒక కుటుంబం, రమణయ్య గారి కుటుంబం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మవారిని ఆరాధిస్తూ అమ్మవారిని సేవిస్తూ వస్తున్నారు. అయితే అమ్మవారి యొక్క గుడిని వార్షికోత్సవంగా ఉన్నటువంటి గర్భాలయానంతటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించడం కోసం భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామి అమ్మవారికి మనం సంప్రోక్షణ కార్యక్రమం చేయాలయ్యా, వార్షికోత్సవం చేయాలని చెప్పిన వెంటనే అమ్మవారి ఆజ్ఞగా పాల్గొన మాసంలో బహుళ దశమి, ఏకాదశి, ద్వాదశి తిథుల్ని అమ్మవారికి ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవంగా ప్రారంభించడం జరిగింది. అయితే మొట్టమొదటి రోజు అమ్మవారికి మహాసంప్రోక్షణ కార్యక్రమం, అదేవిధంగా లలితా సహస్రనామార్చ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయి. రెండో రోజు అమ్మవారికి విశేషించి అభిషేక కార్యక్రమములు, సాయంత్రం మార్కండేయ పురాణాంతర్గతంగా అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా చండీ సప్తసతి హవనం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా దేవతా హోమాలు, విశేష పుష్పార్చన పూర్తి చేసుకుని మహాపూర్ణాది కార్యక్రమం అమ్మవారికి అత్యంత వైభవంగా భక్తజనుల యొక్క భక్తి శ్రద్ధలతో వేద విధిని అనుసరించి చేయడం జరిగింది. ఇంత మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమం అమ్మవారు ఆవిర్భవించిన తర్వాత ఇంత వైభవంగా జరగడం ఇదే మొదటిసారి. అమ్మవారు భక్తులుగా వారగిందు, అదేవిధంగా బ్రహ్మత్వంగా నా చేత ఈ విధమైనటువంటి కార్యం చేయించుకోవడం ఇది కేవలం పూర్వజన్మ సుకృతం తప్ప వేరొకటి కాదని మేమందరం కూడా అమ్మవారిని కొలుచుకుంటున్నాము. అదేవిధంగా అమ్మవారు ఈ జ్వాలాముఖి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఈ పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అనేకమైనటువంటి భక్తులందరూ కూడా కులమతాలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని ఆరాధిస్తున్నారు. ఆ అమ్మవారు అందరినీ కూడా చూస్తూ లోక కళ్యాణం చేయాలని చెప్పేసి మా శ్రీ జ్వాలాముఖి అమ్మవారి యొక్క భక్త బృందం కోరుకుంటోంది. నమో నమః. 3 రోజుల నుంచి జ్వాలాముఖి అమ్మవారి యొక్క ఉభయకర్త పెద్దిశెట్టి శ్రీనివాసరావు గారు 2 మాటలు అమ్మవారి గురించి. నా పేరు పెద్దిశెట్టి శ్రీనివాస్ కుమార్. అమ్మవారు చిన్నప్పటి నుంచి కూడా మేము ఇక్కడ ఈ తాలూకా ఆఫీస్లో మా తాతగారు తహసీల్దార్గా చేశారు, మా నాన్నగారు తహసీల్దారు, మా అమ్మగారు ఇక్కడ పనిచేశారు, నేను కూడా ఇక్కడ 3 సంవత్సరాలు పనిచేశాను. మాకు అమ్మ ఏంటంటే మొదటి రోజు నుంచి కూడా నేను పుట్టంగానే అమ్మ నన్ను తీసుకొని వచ్చి అమ్మ పాదాల దగ్గర పెట్టారు. అప్పుడు మాకు ఈ విషయం తెలియదు, ఇంత కార్యక్రమం జరుగుతుంది అనే విషయం మాకు తెలియదు. కానీ అనుకోకుండా అమ్మవారు దర్శనం ఇచ్చి నువ్వు గుడి రెనోవేట్ చేయమని చెప్పారు. అదే కాకుండా ఇక్కడ ఉండే ప్రతి
దరిదాపు 6 నుంచి 7 ఆఫీసులు, ఆర్డీఓ గారు కానీ, తహసీల్దార్ కానీ, ఎండిఓ ఆఫీస్ కానీ, ఇన్ని ఆఫీసులు ఉన్నాయి. ఎంతో మంది ఎంప్లాయీస్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే మొదట రాగానే అమ్మగారిని దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ దర్శనం చేసుకొని వెళ్తారు. ఈ రోజు దాకా కూడా ఇక్కడ చేసిన ఏ ఎంప్లాయీ కూడా ఇబ్బంది పడినట్టుగా మేము ఎక్కడా చూడలేదు. అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళు డిపార్ట్మెంట్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు మాకు ఈ కార్యక్రమం ఇవ్వడం అనేది మా అదృష్టం. మా అమ్మగారు అయితే ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా ఇక్కడే వచ్చి అమ్మవారి దగ్గర కూర్చునేవారంట. ఆ విధంగానే మాకు కూడా అమ్మవారు ఎక్కడ వదలకుండా మమ్మల్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొని వచ్చి మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టారు. మాకు చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ గారు జీవన్ శేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారు అమ్మవారికి పరమ భక్తులు. వారి నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓం సహనా భవతు సహనౌ గుణత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సకల సృష్టి జగన్మాత నుంచి, అంటే జగత్కే మాత అన్నమాట, అమ్మవారి నుంచి ఉద్భవించింది. అట్లే అమ్మవారి నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లు అందరూ ఉద్భవించారు. అటువంటి అద్భుతమైన, అఖండమైన, శక్తివంతమైన రూపం ఒకటి ఉన్నది. అదేంటంటే శ్రీ జ్వాలాముఖి అమ్మవారు. ఇక్కడ మన నెల్లూరులో శ్రీ జ్వాలాముఖి అమ్మవారు మన పెన్నా నదిలో ఆమె స్వయంగా మనకి దొరికి మనం ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవటము మన ఎన్నో జన్మల పుణ్యము. ఇటువంటి సన్నిధానానికి ఎవరొచ్చి ఏమి కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి, వాళ్ళ కష్టాలు తొలుగుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ప్రస్తుతం మనతో ఆధార్ డిస్ట్రిక్ట్ మేనేజరు మహేష్ గారు ఉన్నారు. వారి మాటల్లో. విక్రమసింహపురి ప్రజలందరికీ నమస్కారం అండి. నేను నెల్లూరు ఎంఆర్ఓ ఆఫీస్లో గత 15 సంవత్సరాలుగా ఆధార్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉన్నాను. ఇంకా నేను అప్పుడు పుట్టలేదేమో, నాకు తెలిసి 50 సంవత్సరాల నుంచి జ్వాలాముఖి అమ్మవారికి ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేస్తూ శ్రీనివాసులు గారు, అలానే మా స్వామి ఉన్నారు. అలానే వాళ్ళు మాటల్లో నేను వినడమే కానీ ఎప్పుడు చూడలేదు. నేను అమ్మవారికి దగ్గరగా ఉన్నప్పటి నుంచి గత 15 సంవత్సరాలుగా అర్బన్ తహసీల్దార్ ప్రాంగణంలోని జ్వాలాముఖి అమ్మవారు ఎంతో శక్తివంతమైన అమ్మవారండి. ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకుంటే వాళ్ళకి సుఖ సంతోషాలతో పాటు అలానే ఆరోగ్యాలు, అలానే వాళ్ళకి కావాల్సిన కోరికలన్నీ అమ్మవారు కలగజేస్తున్నారు. ఈ అమ్మవారి దర్శనం ప్రతి ఒక్క భక్తులు, నెల్లూరులో ఉన్న వాళ్ళు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని వాళ్ళ కోరికలు, వాళ్ళకి కలిగే ప్రయోజనాలు అన్నీ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రస్తుతం మనతో ఈ నెల్లూరు తాలూకా కార్యాలయంలో ఉప తహసీల్దార్గా పనిచేస్తున్నటువంటి మేడం గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో. నేను తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నాను. నేను గత 30 సంవత్సరాల నుంచి అమ్మవారిని మేము కొలుస్తున్నాము. శ్రీ జ్వాలాముఖి అమ్మవారు అనుకున్న కోరికలు తీరుస్తారు. ప్రతి ఒక్కరూ ఏమనుకున్నా తీరుస్తారు. అవి మాకు జరిగి కూడా ఉన్నాయి. ఈ జ్వాలాముఖి అమ్మవారి యొక్క విగ్రహం లభ్యమైన దగ్గర నుంచి కూడా మీరు ఇక్కడ వారి సేవలో ఉన్నారు. ఈ తాలూకా ఆఫీసు ప్రాంగణంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి సేవ చేసుకుంటూ ఉన్నారు. దీని అంతటా కూడా ప్రథమంగా మీరే కారణం అని చెప్పేసి నెల్లూరులో ఉన్న వారందరికీ తెలుసు. మీరు 2 విషయాలు అమ్మవారి గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రీ జ్వాలాముఖి నమః. మా తాతగారు ఆయన పగడాల గోవిందయ్య దేవర్ గారు 10 ఏళ్ళ నుంచి మీ దగ్గర సేవ చేశారు. ఆయన పెద్ద వయసు అయినందువల్ల ఆ నుంచి ఇప్పుడు దాకా నాకు 60 ఏళ్ళ వయసు, 50 ఏళ్ళ నుంచి నేను ఆమె సేవ చేసుకుంటూ, అప్పట్లో పూరిపాక ఉన్నది. ఆ పూరిపాక నుంచి అధికారుల్ని అందరిని పట్టుకొని పూరిపాక వేయించుకుంటూ, చుట్టూ తనిఖీలు చేయించుకుంటూ కొద్దిగా డెవలప్మెంట్ చేసి ఈరోజు ఆర్డీఓల కాడి నుంచి కలెక్టర్ల దాకా ఇక్కడుండి పై ఇదిలో ఉండేందు ఆఫీసర్లు కూడా మంచి పేరు సంపాదించుకొని, ఆమె అంటే మంచి జ్వాలాముఖి అమ్మవారు నీకు ఉండారు పోవయ్యా అని అధికారులకు కూడా, పై అధికారులు చెప్పేంత దాకా ఆమె ఆశీర్వాదం ఉంది. కాబట్టి ఆమెని ఇప్పుడు దాకా నేను 50 ఏళ్ళ నుంచి ఆమె సేవ చేస్తున్నాను. సేవ చేసేటువంటి అవకాశం ఎప్పుడు కూడా ఉండాలి. కుటుంబానికి ఆవిడ ఇస్తుందయ్యా, ఖచ్చితం. అది అమ్మవారి యొక్క శక్తి స్వరూపుని మీరు 80 ఏళ్ళ కూడా
ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా చూస్తూ ఉంటాం మేము. కేవలం ఏమి ఇచ్చినా సరే అమ్మవారికే సమర్పణ చేస్తూ ఉంటారు ఆయన. ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా వారి కుటుంబం ఈ రోజుల్లో కూడా ఈ విధంగా ఉండడం చాలా విశేషం. వారి కుటుంబాన్ని ఎలవేళలా కూడా అమ్మవారు కంటికి రెప్పలా కాపాడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. శుభం. నెల్లూరు అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో వారి ఆఫీస్కి ఎదురుగుండానే ఉంది అమ్మవారిది. అమ్మవారి కరుణా కటాక్షాలు, వారి యొక్క కృపకి పాత్రులైనటువంటి అనేక మంది భక్తజనం నెల్లూరు పట్టణ ప్రాంతం పరిసర ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. అందుకనే అందరూ కూడా అమ్మవారిని సేవించుకోండి. ప్రతి శుక్రవారం గొప్పగా కార్యక్రమాలు జరుగుతుంటాయి. దసరాలో ఇంకా మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయి. కనుక అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో వారికి అన్ని విధాల అమ్మవారి యొక్క అభయ ఆశీర్వచనాలు మీ యందు ఉంటాయి. కనుక అమ్మవారిని పూర్తిగా విశ్వసించి ఈ దేవస్థానాన్ని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులుగా